పేరు రాజ్ కుమార్. గత సంవత్సరం నుండి కిడ్నీలో స్టోన్ కలిగి బాధపడుచు ఉన్నాను. జూలై నెలలో 29న బాగా పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాను. స్కానింగ్ రిపోర్ట్లో ఆ స్టోన్ చాలా పెద్దదిగా ఉన్నదని, అది కరగడం సాధ్యం కాదని, దానికి అదే పడిపోవడం వీలు లేదని, ఇప్పటికే కిడ్నీ ఇన్ఫెక్షన్తో కూడి ఉందని, బాగా స్వెల్లింగ్ కూడా వచ్చిందని, ఆపరేషన్ చేయకపోతే అది ప్రమాదము అని, తప్పనిసరి ఆపరేషన్ చేయించుకోవాల్సిందని డాక్టర్స్ చెప్పేశారు. కానీ నా జీవితంలో పోయిన సంవత్సరం ఇదే సమయంలో గాల్ బ్లాడర్లో ఆపరేషన్ చేశారు. పోయిన సంవత్సరం ఆపరేషన్ చేశారు, మళ్ళా ఇప్పుడు ఆపరేషనా అని నేను బహుగా భయపడ్డాను. కానీ కల్వరి టెంపుల్కి రావడం వల్ల, విశ్వాసాన్ని పెంపొందించే వాక్యాన్ని వినడం వల్ల, ఆపత్కాలమును నన్ను గూర్చి మొరపెట్టుము, నేను వింటాను. కేవలం సేవకుడు మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు వినడు గాని, విశ్వాసంతో విశ్వాసి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు అని కల్వరి టెంపుల్లో బోధించే బోధ ఆ విశ్వాసాన్ని పెంపొందించింది. నేను కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఆపరేషన్కి వెళ్ళలేను, నా వల్ల కాదు, ఏం చేస్తావో నాకు తెలియదు, రేపటి కల్లా ఈ బాధలోంచి నేను బయటపడాలి, నన్ను స్వస్థపరచు, ఈ రాయి నా కిడ్నీలో నుంచి పడిపోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాను. మరుసటి రోజు ఉదయం నేను యూరినల్కి వెళ్ళినప్పుడు ఆ రాయి పడిపోయింది. నాకున్న బాధ ఒక్కసారి నా నుంచి వీడిపోయింది. ఆపరేషన్ చేయనిదే సాధ్యం కాదు అన్నది ప్రభు కృప ద్వారా సాధ్యమైంది. విశ్వాసముతో ప్రార్థించిన వారికి సమస్తము సాధ్యము అని బోధించే బైబిల్ బోధ, ఆ బోధకు కావలసిన ఊతాన్నిచ్చే కల్వరి టెంపుల్ బోధ నన్ను ఈరోజు సాక్షిగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లు సహోదరుడు రాజ్ కుమార్.